వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇక ప్రజెంట్ అంబర్పేట దగ్గర ఉన్నా. సో అంబర్పేట తులసీనగర్ దగ్గర ఉన్నా. సో అంబర్పేట తులసీనగర్ అనేసరికి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంది, ఈ 2 నెలల నుంచి వాళ్ళు పడుతున్న అవస్థలు ఏంది అనేది. సో ఇట్లా ప్రతిసారి కూడా అధికారులు వచ్చినప్పుడల్లా కూడా మేము ఆక్రమించింది కాదు, మేము కష్టపడి కట్టుకున్నది అని చెప్పి 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 బస్తీ వాళ్ళకే యాస్ట్ వచ్చిందేమో. అందుకనే చూస్తుంటే ఏకంగా షాప్ దగ్గర మనకి ఎలా ఒక ఫ్లెక్సీయే కనిపిస్తుంది. న్యూ తులసిరామ్ నగర్ వాస్తవ్యుల సంబంధించిన ఈ ఫ్లెక్సీ డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా ఇల్లే మాకు ముద్దు అనే నినాదాలతో కావచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఆక్రమణ భూములు కావు, పట్టా భూములు, మేము కష్టపడి కొనుగోలు కట్టుకున్న ఇండ్లు మావి అని చెప్పేసి ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుకున్న పరిస్థితి. ఎందుకు తెలుసా, ప్రతిసారి కూడా వీళ్ళు కష్టపడి కట్టుకున్నారు అండ్ కష్టపడి జాగా కొనుక్కున్నారు, కష్టపడి ఈడ రేకులు దోస్తే కొంతమంది రేకులు వేసుకున్నారు, ఇంకొంతమంది గుడిసెలు ఉన్నారు, ఇంకొంతమంది స్లాబ్ వేసుకున్నారు. ఇక వాళ్ళకు ఉండే ఆర్థిక స్తోమత బట్టి వాళ్ళు ఇంతో అంతో ఇల్లు కట్టుకున్న పరిస్థితి. కానీ ఇవాళ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళపైన పడ్డం అండ్ దాంతోపాటు వీళ్ళని ఆక్రమణ చేసిర్రు అనడం ఇట్లాంటివన్నీ కూడా తట్టుకోలేకపోయారు. అందుకని ఇట్లాంటి ఫ్లెక్సీలు ఇవాళ ఈ బస్తీలో కనిపించే పరిస్థితి. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. అన్న నీ పేరేందే? చెప్పండి. మేము కష్టపడి 30-40 సంవత్సరాలు ఇచ్చి ఇక్కడ కష్టపడి ఇల్లు కట్టుకున్నాము. మా ఇండ్లు కూలగొట్టడానికి రేవంత్ రెడ్డికి న్యాయం అమ్మ చెప్పండి మీరే. అదేమన్నా పద్ధత? మరి మీ ఎక్కడ పోవాలి? మాకు ఇండ్లు మేము కట్టుకున్న వాళ్ళం 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాము. మరి మీ ఎక్కడ పోవాలి? ఏ దారి చూపెడతాడట ఎవరైనా రేవంత్ రెడ్డి. ఎందుకో ఓట్లు వేసి గెలిపించడానికి ఆడోళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. మరి మొగలు ఓట్లు వేయలే ఆయనకు. మొగలు ఓట్లు వేస్తే గెలిచాడు ఆడు ఏడబుచ్చాడు, ఏడబెరిగాడు లంజవాడు కాడు. ఆ లంజవాడు కూడా ఏడబెరిగాడు, ఏడబుట్టాడు వాడు. అసలు వాస్తవానికి ఈ ఇండ్లు కూలగొడటానికి వాస్తవేనా, పద్ధతేనా? ఓ గూడు నిలబెట్టాలి కానీ ఆ గూడును కొడటానికి వాడవాడు. చెప్పండి మీరే, మీ న్యాయంతో మీరు చెప్పండి. ఆ గూడు కూడగొడటానికి న్యాయమేనా? అవును. మేము ఇవాళ ఎక్కడ పోవాలి, ఎటు వెళ్ళిపోవాలి? వాడు ఏమైనా దారి చూపెడుతుంటా? చూపెట్టవాను, ఆ చూపెట్టి చేయవాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆయనకు రాజకీయం వచ్చింది. ఆ రాజకీయం వల్ల ఎన్నో దారుణాలు చేస్తుడు, ఎన్నో ఇబ్బందులు పెడుతుడు. మరి మేము ఎక్కడ పోవాలి? ఎక్కడ మా పిల్లలు జల్లలు కష్టపడి కట్టుకున్నారు, రూపాయి జమేసుకొని ఇల్లు కట్టుకున్నారు. అవునమ్మా. మీరు ఆక్రమించారు అని అంటున్నారు. లేదు, ఆ రోజు లేదు. ఇట్లాంటి నిందలు మీ మీద వేసుడు ఎంతవరకు? ఆ రోజు లేనిది ఈ రోజు ఈడ వచ్చి రాజకీయం చేసి ఈడు చేసేది ఎక్కడిది? ఆగో ఇంటరామరావు లేడా? ఈయన మన వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ పరిపాలన ఎక్కడ పోయింది? మరి ఈయనే కాంగ్రెసా? ఆయన కాంగ్రెస్ కాదా? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదా? ఈడవాడు ఎడంగా పుట్టిండు. మరి ఇవన్నీ తీసుకో అవసరమా? చెప్పండి మీరే న్యాయం చెప్పండి. ఆ పద్ధతి ఏమంటే మీరే మాట్లాడండి. మంది వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ బస్తీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇయ్యాల వాళ్ళు కూలికి పోతే ఇయ్యాల వాళ్ళకి ఇల్లెళ్ళే పరిస్థితి ఉంటుంది. నీ పేరేంటి పెద్దమ్మ? నా పేరు చిట్టమ్మ. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నావు? 40 ఏళ్ళ. మరి ఈ రోజు వచ్చి ఆక్రమించరు అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? మరి మా కష్టపడి కట్టుకున్నాం, జాగా తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. మావి తీసే మంచిగా ఊర్లలో ఉన్నది లేదు అమ్ముకొని కట్టుకున్నాము. మా గూడు చేరువాక చేయనికే అది మంచిది కాదు. మా ఇల్లు మాకే కావాలి, మా ఇల్లు మాకే. మా పిల్లలు జల్లలు మేము ఎక్కడ పోయి బతకాలి? ఇంట్లో ఒక్కొక్క ఇంత 20 మంది ఉన్నాం, ఏడవై బతుకున్నాం పని చేసుకొని. ఇప్పటికే తిని పడేక అప్పుల పారేసేస్తున్నాం. మా పిల్లలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి? మా ఇండ్లు మాకే కావాలి, మా ఇండ్లు తీసే పద్ధతి లేదమ్మా. మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు మావి. మరి ఖచ్చితంగా కూలిస్తాను, మూసి సుందరీకరణ చేయాల్సిందే అని అంటున్నాడు కదా. గోడ కట్టుకొని అంత స్లాబ్ వేసుకొని పండుకోవాలి అన్నీ. ఆయన ఇల్లు కూడా తెవ్వుకుంటాడా? మేము కష్టపడి కట్టుకున్నాం, మేము కొట్టుకోలే కదా.
మా ఆయన చేసే బాధ్యత మా ఇంట్లో మాకే కావాలి. నీ పేరేందమ్మా? నా పేరు అంజమ్మ. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు ఈడ? మేము ఇక్కడ 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నాం. కానీ ఇప్పుడు పోతాయి అని ఒకళ్ళు వచ్చి బెదిరించుడు ఉంటున్నారు. అంటే నా మ్యారేజ్ 25 సంవత్సరాలు, అవతల ఆయన 40 సంవత్సరాల సంది మా మామయ్య వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇప్పుడే బెదిరిస్తూ ఉన్నారు వీళ్ళొకరు వాళ్ళొకరు వచ్చి. ఏం చెప్తారో మరి ఇక. మరేంది డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము? మాకేమొద్దు, మాకే కావాలి. డబల్ బెడ్రూమ్లు ఎందుకు చెప్పి, ఇప్పుడు మాకు 100 గజాలు ఇది, ఇంకో దగ్గర ఫ్యాపెట్టి ఇంకో దగ్గర లేదు. మాకు ఈ ఒక్కదాని మీదనే ఉంటున్నాము. ఇవి ఉన్న ఒక్కటి తీసుకొని మాకు 2 పిల్లలు, మేము అత్త మామ ఇంతమందిని వేసుకొని ఆయన డబల్ బెడ్రూమ్లోకి పోతే మాకు సరిపోతుందా? సరిపోదు కదా. ఆయన ఇచ్చుడు ఎందుకు, మాది తీసుకున్నాడు ఎందుకు? మాది తీసుకోవద్దు, ఆయనది ఇవ్వద్దు. మాది మాకు ఉంచితే చాలు, వేరేది వద్దు ఇక మాకు. రేకులైనా సరే, ఇప్పుడు మాది రేకులు ఇల్లే ఇది. మా రేకులైనా సరే 4 రూములు ఉన్నాయి. అందులో ఒక ఇద్దరం ఉంటున్నాం. ఆయన డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎండ్లో ఉంటాము, సరిపోతావా? ఇప్పుడు పిల్లల చదువులు ఇక్కడనే. రేపు ఇవాళకి 2 పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేస్తాము, మనిషికో రూమ్ కావాల్సి వస్తుంది. ఏడ సరిపోతాయి మాకు ఆయన ఇచ్చిన డబల్ బెడ్రూము? ఇది ఉంటే మేము దీన్ని నిప్పి కట్టుకుంటే మాకు అందరికి వస్తుంది కదా. మరి మాది మాకే కావాలి ఇక, మాకు వేరేది వద్దుగా. మీరేమో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం అంటున్నారు. ఎప్పుడు ఎవ్వరు వచ్చి మమ్మల్ని బెదిరించిన వాళ్ళు లేరు ఇంతవరకు. మా కరెంటు బిల్లు ఇచ్చినారు, నల్ల కలెక్షన్ ఇచ్చినారు, మోడు కలెక్షన్ ఇచ్చిర్రు, మాకు అన్నీ ఇచ్చిర్రు. నల్ల కలెక్షన్ కాంచెలు ఉన్నాయి, మాకు ఏది లేదు అని లేదు. రిజిస్ట్రేషన్ కాంచెలు ఉన్నాయి. అవన్నీ ఇచ్చేటప్పుడు మాకు చెప్తే మేము చేపించుకోకపోదుము, కట్టకపోదుము కదా. ఇప్పుడు కట్టినాక మాది ఇది గవర్నమెంట్ది, మేము ఇది తీసేస్తాము, మేము ఇది చేస్తాము, అది చేస్తామంటే ఎట్లా అవుతుంది? మాకు వద్దు, మాది మాకే కావాలి. ఆయన ఇచ్చేటిది ఏది వద్దు మాకు. మా ఇల్లు మాకు కావాలి. మేము కష్టపడి కొనుక్కున్న ఇవి, మేమేం ఎవరి దోసుకొచ్చినాయి కాదు, ఎవరి దెంకొచ్చినాయి కావు. మరెక్కల కష్టాల మీద బతికిన ఇండ్లు ఇవి. మాది మాకే ఉండాలి, ఎవరిది వద్దు మాకు. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అన్న వచ్చి ఇట్లా బెదిరింపులు లేదు, ఎవ్వరు చేయలే. ఏ గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని బెదిరియలే. ఏ ఇబ్బంది ఉందంటే వాళ్ళు వచ్చి ఆదుకొని పోయినారు మాకు. ఇప్పుడు ఈయన ఒక్కడే వచ్చి ఇండ్లు కూలగొడతా అంటున్నాడు. మరి ఇది ప్రజాపాలన అన్నారు, మరి పోయిన గవర్నమెంట్ కంటే ఈయన ఇంకా మించి చేయాలి కదా. ఉన్నది పోగొడుతుండే, ఇంకా ఎక్కడ మించుతున్నాడు? పొద్దున్న లేస్తే అమ్మ ఏ బండి సప్పుడైనా జేసీపీ వచ్చిందా, ఏ లారీ సప్పుడైనా జేసీపీ వచ్చిందా అని ఉరికొచ్చి చూసుడు అవుతుంది. మా కంటికి నిద్ర లేకుండా, తిండి లేకుండా, పండ్లకు పోకుండా ఇల్లు కాపలా కాసుకొని కూర్చున్నాడు అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు అన్నట్టు. ఇంకా ఆయన ప్రజాపాలన ఏడా చేస్తుండు? ప్రజాపాలన చేసినట్టుందా? దొంగల దోపిడి లాక్కుంది. ఏడంగా దొంగ వస్తాడో ఏడంగా దోసుకొని పోతాడో అని భయపడు అవుతుంది కదా మాకు. అట్లా మీ సొమ్ముకు మీకే ఇవ్వాలి, సెక్యూరిటీ ఉందా? లేదు. సెక్యూరిటీ ఉంటే మేము పనులకే పోదుంగా మేడం. మాకు సెక్యూరిటీ లేకనే మేము పనులకు పోకుంటే ఇంటికాడ ఉంటున్నాం బాధపడి. మాకు ఎక్కడి నుంచి ఎవరిది సెక్యూరిటీ లేదు. మాకు మేమే సెక్యూరిటీగా కాపలా కాసుకుంటున్నాం, కానీ మాకు ఎవరు సెక్యూరిటీ లేదు. అనుకున్నారా ఇట్లా కాంగ్రెస్ వస్తే మీ ఇంటికి మీరే ఇవ్వాలి? అస్సలు అనుకోలేదు, పరిస్థితి ఉంటుందని అనుకోలేదు. ఎప్పుడు కూడా అనుకోలేదు ఇస్తుంటిది వస్తుందని కూడా మేము ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు. మా ఇల్లు మాకు గులగొడతాడని అనుకుంటే ఓట్లు వేసి గెలిపిద్దిరా? ఎప్పుడు అనుకోలే అట్లా. కాదు, గరీబులు చేస్తామంటున్నారు, మరి అది ఎంతవరకు రైట్? మీరు కాయ కష్టం చేసి కట్టుకున్నారు, కష్టమాలు ఇంటింటి ఇండ్ల బాసాన్లు తోమి కట్టుకుంటారు. గాలకు 2000 ఇస్తారు, ఈలోకి 2000 ఇస్తారు. అది జమ చేసుకొని కడుపు చిన్న చేసి కళ్ళు పెద్ద చేసి కట్టుకుంటారా లేదా? అది చేయాలి గవర్నమెంట్. మనం దాన్ని సాధించాలి. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుందమ్మా? ఇక మళ్ళీసారి రాదు అనుకుంటే వస్తుందా? ఇట్లా చేస్తే గరీబులకు సాథ్ ఇవ్వాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా మీకు సాథ్ ఇచ్చిందా? ఇట్లానే మిమ్మల్ని ఇబ్బందులు? మా కేసీఆర్ టీడీపీ ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ అయింది ఇది అంతా. ఫస్ట్ టీడీపీ, ఆ తర్వాత కేసీఆర్. మీరు చెప్తున్నా మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు అంతా లేకుండే, ఈయన వచ్చేసింది పరిశాన్ అయిపోయింది. ఇబ్బంది ఏమో గరీబులమ్మ 4 నెలల బాసాన్ని దొంగకొని పోతారు. వాళ్ళు 2000 వీళ్ళు 2000 ఇస్తే అవి కడుపుకి వెళ్తుందమ్మా.